Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. ఈ రోజు కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజు నేను ప్రమాణ స్వీకారం కూడా అనుకోకుండా ఈ రోజు తీసుకున్నాను. బట్ ఈ రోజు కాన్స్టిట్యూషన్ డేగా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఈ రోజు నేను ఓత్ తీసుకోవడం. మరి నేను తీసుకున్నటువంటి ప్రమాణం నా జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజల యొక్క నమ్మకం, నా జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజల యొక్క ఆశీర్వాదానికి నేను ప్రమాణం చేసినాను. వారు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ఆ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ప్రాంత అభివృద్ధిని మా ప్రాంతంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ వారి దగ్గర ఒక మంచి పేరు సంపాదించుకుంటాను. పార్టీ గౌరవం నిలబెడతాను, పార్టీ పెద్దల గౌరవం నిలబెడతానని చెప్పి తెలియజేస్తూ మరి రేవంత్ అన్న ప్రజాపాలన పైన ప్రజలకు ఒక బలమైన నమ్మకం ఉందంటే మా జూబ్లీహిల్స్లో ఎన్ని బై ఎలక్షన్ గెలవడమే దానికి ఉదాహరణ. రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, రానున్న కార్పొరేషన్ ఎలక్షన్స్ కావచ్చు, అన్నిట్లో కూడా కాంగ్రెస్ పార్టీ మంచి విజయం సాధించబోతుందనే బలమైన నమ్మకాన్ని జూబ్లీహిల్స్ వేదికగా ఈ ప్రాంత ప్రజలు అందించినారు. అండ్ డెఫినెట్గా పార్టీ ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి అందరికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పార్టీని జూబ్లీహిల్స్లోనే కాకుండా నగరంలో కూడా బలపరుస్తామని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీని నగరంలో కూడా రేవంత్ అన్నని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీని బలపరుస్తామని తెలియజేస్తూ ఈరోజు ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి కార్యకర్తలకు, పెద్దలకు అండ్ మంత్రి శ్రీధర్ బాబు అన్న గారికి, మా పార్టీ కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి గాంధీ భవన్ సభ్యులకు ఈరోజు ఓత్ తీసుకున్న తర్వాత మొదటిసారిగా గాంధీ భవన్ రావడం జరిగింది. గాంధీ భవన్ పెద్దలందరినీ కూడా కలిసినాను. అండ్ మిమ్మల్ని అందరూ కూడా పరిచయం చేసుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ ప్రజల కష్టాలను దూరం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు సంపాదించుకుంటానని చెప్పి తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.